అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నా ప్రెగ్నెన్సీ రావట్లేదా? అయితే మీ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉండే ఛాన్స్ ఉంది. ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఏ టెస్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ అమూల్య నాగుల్పల్లి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. ప్రెగ్నెన్సీ అందడానికి స్పర్మ్ వెళ్లి ఎగ్ ని ఫాలోపియన్ ట్యూబ్ లో కలవాలి. సో ఒకవేళ ఫాలోపియన్ ట్యూబ్స్ రెండు బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ తగ్గుతాయి. ఫాలోపియన్ ట్యూబ్స్ చెక్ చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హెచ్ఎస్జి, సెకండ్ వచ్చేసి హిస్టోలాప్రోస్కోపీ. హెచ్ఎస్జి టెస్ట్ లో మనము యూట్రస్ లోకి స్పెషల్ డైని ఇంజెక్ట్ చేసి ఆ డై అనేది రెండు ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుందా లేదా అనేది ఎక్స్రే చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. హిస్టోలాప్రోస్కోపీ అనేది యూజువల్ గా ఆడవాళ్ళకి ఏజ్ గ్రేటర్ దాన్ 35 years ఉండి అండ్ మ్యారేజ్ అయ్యి గ్రేటర్ దాన్ 3 years అయ్యి పిల్లలు అందకపోతే అండ్ హెచ్ఎస్జి లో రెండు ట్యూబులు బ్లాక్ ఉన్నాయని వస్తే కన్ఫర్మ్ చేసుకోవడానికి హిస్టోలాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాం. సో ఈ రెండు టెస్టుల్లో మీరు ఫాలోపియన్ ట్యూబ్స్ చెక్ చేసుకోవడానికి ఏ టెస్ట్ చేసుకుంటే బెటర్ ఉంటది అనేది మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ని డిస్కస్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.